ఓకే, నేను ఇది అందరికి ఇస్తా ఇది అందరికి ఇస్తా. నడవండి వాళ్ళు తీసుకొని ఏం కాదు. మనము ప్రస్తుతము నల్గొండ జిల్లా తిప్పర్తి మండలము ఎల్లమ్మగూడెం అనే విలేజ్లో ఉన్నాం. ఈ ఊర్లో జరిగిన ఘటన మీకు అందరికీ తెలుసు. ఒక యాదవ బిడ్డ ఇక్కడ నామినేషన్ వేసి సర్పంచ్గా పోటీ చేద్దామని ప్రయత్నం చేసింది నాగలక్ష్మి. ఇక్కడ సర్పంచ్గా జనరల్ స్థానం వచ్చింది. రిజర్వేషన్లో భాగంగా ఇక్కడ జనరల్ వచ్చింది, ఏ రిజర్వేషన్ లేదు. సో కాబట్టి బీసీ బిడ్డగా ఆమె పోటీ చేద్దామనుకుంది, చదువుకుంది, టీచర్ ఆమె. సో ఆమె పోటీ చేయాలనుకున్న ప్రయత్నాన్ని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాఫియా వీళ్ళంతా, సందీప్ రెడ్డి, వెంకటరెడ్డి, రామిరెడ్డి వీళ్ళంతా కలిసి ఈ గ్రామంలో మనమే పవర్లో ఉండాలి, వేరే వాడు ఉండడానికి వీల్లేదు, బీసీలు అసలే ఉండడానికి వీల్లేదని ఒక ప్రయత్నం చేసి తన భర్తని కిడ్నాప్ చేసి మూత్రం దాగించి చాలా భయంకరమైన పరిస్థితికి ఒడిగట్టారు. పోలీసులు వీళ్ళ ఇంటి దగ్గర ఉండాలి కానీ చౌరస్తాలో నిలబడ్డారు. చాలా దారుణం ఇది. ఒక ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే ఉన్నట్టున్నారు. సో ఎంత ఎంత అన్యాయం చెప్పండి, ఎంత దుర్మార్గం ఇది. సో మేము గ్రామంలోకి ఆల్రెడీ అక్కడ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి పోదాం, సర్పంచ్ ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఉందో గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్దామని మేము రెడీ అయినాం. అందరూ వచ్చారు. మొత్తం మీడియా, డిజిటల్ మీడియా సైనికులంతా ఈ ఊరికి రావడం జరిగింది. సో మేమేమడుగుతున్నామంటే తక్షణమే ఈ గ్రామ ప్రజలందరూ, మేము ఇక్కడి నుంచి ఈ వాక్ చేస్తూ పిలుపునిస్తున్నాం, తక్షణమే గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఏకమై భయపడకుండా నాగలక్ష్మి గారిని సర్పంచ్గా ఎన్నుకునే ప్రయత్నం చేయండి. కులాలు, వర్గాలు, మతాలు అన్నీ పక్కన పెట్టండి. ఇంత అరాచకం జరుగుతుంటే ఎందుకు ఇంకా మనం సైలెంట్గా ఊరుకోవాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతవరకు కూడా రెస్పాండ్ కాలే. మరి ఎందుకని రెస్పాండ్ కాలేదు అంటే నీకు సంబంధం ఉన్నట్టే కదా. సో తక్షణమే రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. తనే సర్పంచ్, వాళ్ళ భర్త తను యాదగిరి, తనని కిడ్నాప్ చేసి ఏదో రకంగా నామినేషన్ విత్డ్రా చేయించడానికి ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు వినలేదు, ధైర్యంగా నిలబడ్డారు. ఇట్లాంటి వాళ్ళు మనకు దొరకరు. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.